నమస్తే ఫ్రెండ్స్, చూసారుగా ఇదేమిటో పుదీనా చక్కగా ఒలుచుకుని ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట. బట్టి ఏమైనా ఉంటే అడుక్కి దిగిపోతుంది. ఇది పోపు. ఇవాళ ఏం చేయబోతున్నామంటే పుదీనా పచ్చడి. వాటికి కావాల్సినవి పుదీనా ఒక చిన్న కట్ట అండి, చిన్న కట్ట పుదీనా. ఇది శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 3 ఎండుమిరపకాయలు. ఎందుకంటే 3 ఎండుమిరపకాయలు, మా ఎండుమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయండి, అందుకే మేము 3 వేసుకున్నాం. మామూలుగా అయితే ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. మీరు కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోండి మీరు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. చూసారుగా, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు వేయించుకుందాం. మన పుదీనా చట్నీకి చక్కగా పోపు వేయించుకుని చూసారుగా, ఇలా చక్కగా వేగిన తర్వాత మన ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు ఎంత చక్కగా వేగి మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. సరిగా ఇలా చక్కగా ఫ్రైడ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇలా అందులోనే కాస్త కొంచెం నూనె వేసుకుని ఆ బాణీలోనే ఇలా పుదీనా పిండుతూ ఇలా చక్కగా వాటర్ని పిండేసుకుని అందులో పుదీనా వేసేసుకోండి. అంతేనండి. ఇలా వాటర్ పిండుకున్న తర్వాత చక్కగా పుదీనా అంతా అందులో వేసేసుకుంటే చూసారా అడుగున మడ్డి ఎలా దిగిపోతుందో, అలా మడ్డి అంతా అడుక్కి దిగిపోతూ ఉంటుంది. వాటిలో ఉన్న మట్టి అంతా పోతుంది అడుక్కి, మనం చక్కగా పైకి పుదీనా తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చక్కగా కలుపుకోవాలన్నమాట. నీళ్ళు వేసుకొని అందులో పుదీనాను కలుపుకొని కొంతసేపు వేగనివ్వాలి. కాసేపు మూత పెట్టుకుని దాన్ని వేగనిస్తాం. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత చక్కగా పుదీనా వేగిందో. ఈ రకంగా వేగాలి. ఇంతవరకు వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు ఈ పుదీనాని చల్లారనివ్వాలి. సో చల్లారనిద్దాం. ఇప్పుడు మనకి పుదీనా చల్లారింది. మనం వేయించుకున్న పోపుని మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, చూసారుగా కొంచెం చింతపండు, ఆ మాత్రం బెల్లం మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే మానేయండి. నేనైతే కొంచెం పచ్చళ్ళలో వాటిల్లో బెల్లాలు వేస్తాను. సో అందుకే ఆ మాత్రం బెల్లం వేసాను. ఇప్పుడు మనం వీటిని ఇలా చక్కగా మూత పెట్టుకుని మిక్సీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇందాక వేయించుకున్న పోపు మనం
మిక్సీలో వేసుకొని జాగ్రత్తగా అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ఒక చెంచా బెల్లం మరియు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి ఇలా చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకున్న దాంట్లో మనం పుదీనా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పుదీనా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఇందులోనే పుదీనా వేసాను. చక్కగా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారుగా ఎంత చక్కగా మెత్తగా నలిగిందో. ఇలా నలిగేంత వరకు మనం మంచిగా ఆడుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మా అత్తమ్మ చేసిన గుమగుమలాడే పుదీనా పచ్చడి. దీన్ని వేడివేడి అన్నంలో నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.